మా ప్రీవియస్ క్లాస్లో మనము వాట్ ఈజ్ నీడ్ ఫర్ మాడ్యులేషన్ అండ్ టైప్స్ ఆఫ్ మాడ్యులేషన్ నేర్చుకున్నాం. నెక్స్ట్ ఈరోజు టాపిక్ ఏఎం వేవ్ ఈక్వేషన్. ఏఎం మీన్స్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, వేవ్ ఈక్వేషన్. డెరివేషన్ పార్ట్ ఇది. డెరివేషన్ ఆఫ్ డెరివ్ ది ఏఎం వేవ్ ఈక్వేషన్ ఆర్ ఏ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏఎం ఆర్ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ ఆఫ్ ఏఎం. ఏది అడిగినా ఎలా అడిగినా సరే ఈ ఏఎం వేవ్ ఈక్వేషన్ గురించి రాయాలి. చూడండి, యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, వేవ్ ఈక్వేషన్ ఆర్ ఎనాలిసిస్ ఆఫ్ ఏఎం వేవ్. ఫస్ట్ కన్సిడర్ ఏ క్యారియర్ వేవ్ హ్యావింగ్ ఏ ఫ్రీక్వెన్సీ ఎఫ్సి అండ్ పీక్ యాంప్లిట్యూడ్ ఈసీ. Then instantaneous voltage of carrier wave is given by EC equal to EC sin omega CT. This is the instantaneous value of the carrier wave. ఇందులో వేర్ ఒమేగా సి ఈక్వల్ టు 2 pi fc is the angular frequency of carrier wave. Also consider a modulating signal with a frequency of single with a frequency fm and peak amplitude of ec. Assuming the signal can be represented by em equal to అంటే modulating signal ఏమో em equal to em sin omega mt, carrier ఏమో ec sin omega ct అని తీసుకున్నాం, modulating ఏమో em sin omega mt తీసుకున్నాం. This is the second equation. In amplitude modulation, the amplitude EC of the carrier wave is varied in accordance with the instantaneous value of the modulating signal. Therefore, the amplitude of the modulated wave is given by, మనకు ఏమని చెప్పుకున్నాం, ఇన్ ఏఎంలో ది యాంప్లిట్యూడ్ ఆఫ్ ఈసీ అనేది, ఈసీ ఆఫ్ ది క్యారియర్ వేవ్ అనేది ఎలా వేరీ అవుతుంది, ఇన్ అకార్డెన్స్ విత్ ది ఇన్స్టాంటేనియస్ వాల్యూ ఆఫ్ ది మాడ్యులేటింగ్ సిగ్నల్. ఓన్లీ యాంప్లిట్యూడే చేంజ్ అవుతుంది, ఫ్రీక్వెన్సీ అండ్ ఫేజ్ ఆర్ కాన్స్టెంట్గా ఉంటాయి ఇన్ ఏఎంలో. కాబట్టి ఇక్కడ యాంప్లిట్యూడే చేంజ్ అవుతుంది కాబట్టి ఈ ఈక్వల్ టు ఈసీ ప్లస్ సమ్ కాన్స్టెంట్ కేఏ ఇంటూ ఈఎం సైన్ ఒమేగా ఎంటీ అని తీసుకుంటున్నాం. దిస్ ఈజ్ ది ఈక్వేషన్ నెంబర్ 3, వేర్ కేఏ ఈజ్ కాన్స్టెంట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ which determines the maximum variation in the modulated wave for a given modulating signal. Em and is generally taken equal to unity. Then the instantaneous value of the amplitude modulated wave is E equal to E sin omega ct. అందులో ఈ ప్లేస్లో మళ్ళీ ఈసీ ప్లస్ కేఏ ఈఎం సైన్ ఒమేగా ఎంటీ సబ్స్టిట్యూట్ చేస్తాం. అదంతా సింప్లిఫై చేస్తే మీకు ఇక్కడ సైన్ ఏ సైన్ బి వస్తుంది. ఈక్వేషన్ ఇక్కడ సైన్ ఏ సైన్ బి. సైన్ ఏ సైన్ బి అంటే మీకు ఫార్ములా ఇక్కడ ఎం ఈక్వల్ టు కేఏ ఇంటూ ఈఎం ఈజ్ నోన్ యాజ్ మాడ్యులేషన్ ఇండెక్స్. ఇక్కడ సైన్ ఏ సైన్ బిలో మీకు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సైన్ ఒమేగా ఈసీ సైన్ ఒమేగా సిటీ ప్లస్ ఎం ఇంటూ సైన్ ఏ సైన్ బి. ఇక్కడ చూడండి ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్. నౌ యూజింగ్ ది ట్రిగ్నోమెట్రిక్ రిలేషన్ ఫార్ములా 2 sin a sin b ఈక్వల్ టు కాస్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఏ ప్లస్ బి. కాస్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఏ ప్లస్ బి. వీ హ్యావ్ ఫర్ యాంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ వేవ్ small e equal to EC sin omega ct plus m by 2 cos omega c minus cos ab. ఇక్కడ కాస్ ఏ మైనస్ బి, ఏ ప్లేస్లో ఒమేగా సి, బి ప్లేస్లో ఒమేగా ఎం సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఫార్ములా ట్రిగ్నోమెట్రిక్ రిలేషన్ యూజ్ చేసుకుని మనం సైన్ ఏ సైన్ బిని రీప్లేస్ చేస్తే ఇక్కడ మీకు 1/2 ఈ సైన్ ఏ సైన్ బి కాబట్టి 2ని తీసుకొస్తే 1/2 కాస్ ఒమేగా సి మైనస్ ఒమేగా ఎం మైనస్ కాస్ ఒమేగా సి ప్లస్ ఒమేగా ఎం ఇంటూ టీగా మనం రాసుకోవచ్చు ఈ ఫార్ములా. అప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ ఎం ఈసీ బై 2 వస్తుంది. మీకు ఎంఈసీ బై 2 కామన్ తీస్తే కాస్ ఒమేగా సి మైనస్ ఒమేగా ఎం ఇంటూ టీ, అలాగే కాస్ ఒమేగా సిటీ ప్లస్ ఒమేగా ఎం ఇంటూ టీ. From equation 4 ఇది, it may be concluded that the AM wave is equivalent to the summation of 3 sinusoidal waves. AM wave equation contains 3 terms. First is the unmodulated carrier, second one is the LSB, third one is the USB. అంటే omega c plus omega m is the
upper side frequency, omega c minus omega m is the lower side band. This term is the unmodulated carrier wave, unmodulated carrier. First term contains, second term is lower side band frequency, third term is upper side band frequency. మొత్తం టోటల్గా AM wave equation is contains 3 terms. First having EC and frequency FC, second having amplitude MEC by 2 where M is the percent modulation and frequency is FC minus FM. Third having both USB की upper side band की lower side band की amplitude same MEC by 2, frequency मात्रम lower की FC minus FM, upper की FC plus FM. The process of modulation does not change the original carrier frequency FC but produces two new frequencies FC plus FM and FC minus FM, which are called the sideband frequencies. The sum of carrier and modulating frequencies, that is FC plus FM, is called the upper side frequency, while the difference between carrier and modulating frequencies, that is FC minus FM, is called the lower sideband frequency. నెక్స్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ AM అంటే ఫస్ట్ సెంట్రల్లో మీకు ఉండేది క్యారియర్ ఫ్రీక్వెన్సీ FC అని రిప్రజెంట్ చేస్తే దానికి అబోవ్ సైడ్ USB ఉంటుంది, బిలోగా లోయర్ సైడ్ బ్యాండ్ LSB, USB మీన్స్ అప్పర్ సైడ్ బ్యాండ్. ఈ సెంట్రల్ ఫ్రీక్వెన్సీ అనేది క్యారియర్ ఫ్రీక్వెన్సీ FC, క్యారియర్ వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ FC. దీనికి ఇక్కడ FC ప్లస్ FM కొంత US సైడ్ అప్పర్ సైడ్ బ్యాండ్లో మాడ్యులేటింగ్ ఫ్రీక్వెన్సీ యాడ్ చేయాలి కాబట్టి FC ప్లస్ FM మినిమం వాల్యూ. ఈ పొజిషన్కి FC ప్లస్ FM మ్యాక్సిమం వాల్యూ. అలాగే లెఫ్ట్ సైడ్ LSBలో లోయర్ సైడ్ బ్యాండ్లో ఈ పొజిషన్ని FC మైనస్ FM మినిమం అంటాం, ఈ పొజిషన్ని FC ప్లస్ FM మ్యాక్సిమం అంటాం. ఇక్కడ మనము బ్యాండ్ విత్ ఆర్ ఛానల్ విత్ను ఫైండ్ అవుట్ చేయాలి CWని. దీన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే టూ ఎక్స్ట్రీమ్ ఫ్రీక్వెన్సీస్ అంటే FC ప్లస్ FM మ్యాక్సిమం మైనస్ FC మైనస్ FM మినిమం వాల్యూ. ఈ టూ ఫ్రీక్వెన్సీస్ యొక్క డిఫరెన్స్ మనము బ్యాండ్ విత్ ఆర్ ఛానల్ విత్గా డిఫైన్ చేస్తాం. దాని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసింది. సెంట్రల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ AM ఈజ్ FC. ఈచ్ ఆఫ్ 3 components produces a pair of side frequencies. One is below and another one is above the carrier frequency. Thus two frequencies are known as side bands. ఇప్పుడు మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిందల్లా ఇక్కడ ఉంది మీకు. Next, these bands have been shown in figure. The bandwidth or channel width is given by the difference between extreme frequencies. అదేంటంటే 2 into bandwidth equal to 2 into FM వస్తుంది. అది ఎలా వస్తుంది అంటే మీకు FC ప్లస్ FM మ్యాక్సిమం మైనస్ FC మైనస్ FM మినిమం తీస్తే అక్కడ FC మ్యాక్సిమము మైనస్ FC మ్యాక్సిమం క్యాన్సిల్ అయిపోద్ది. FM ప్లస్ మ్యాక్సిమం మైనస్ ఆఫ్ మైనస్ కాబట్టి ఇది కూడా FM అవుద్ది. మొత్తం సింప్లిఫై చేస్తే 2 into FM వస్తుంది. కాబట్టి ట్వైస్ ది బ్యాండ్ విత్ ఎలా ఉంటుంది అదే 2 into FM, ట్వైస్ ది మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఆఫ్ మాడ్యులేటింగ్ సిగ్నల్. బ్యాండ్ విత్ ఫార్ములా, బ్యాండ్ విత్ ఫైండ్ అవుట్ చేయాలంటే 2 into FM నోట్ చేయాలి.